హాయ్ అండి. మరి ఈరోజు రెసిపీ వచ్చేసి పేలలతోటి స్వీట్ అండి. మురుమురే కూడా అంటారు, పేలలు కూడా అంటారు. మరి దీంతో ఎలా స్వీట్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా నేనైతే ఈ కప్పుతోటి 3 కప్పులు పేలలు ఎత్తి తీసుకున్నాను. ఒక 15 దాకా కాజుని తీసుకున్నానండి. ఇప్పుడు రెండు మిక్స్ చేసుకొని ఒకసారి వీటిని మొత్తం ఒకసారి లైట్గా వేడి చేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఇక్కడైతే వేడయిందండి. ఇప్పుడు ఇది వేసుకుందాం. పేలలు ఉంటుందా వేసేసుకొని స్టవ్ని స్లిమ్లో ఉంచేసుకొని కొంచెం వేడి చేసుకుందాము. వేడి చేయడం వల్ల కొంచెం క్రిస్పీగా అవుతుంటుంది పేలల విధంగా. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ స్వీట్ అయితే. ఇలా స్టవ్ని స్లిమ్లో ఉంచేసుకొని వేయించేసుకోవాలి లైట్గా. వేగిపోయినాయి. స్టవ్ బంద్ చేసేసుకుంటాము. పేలలు చల్లారే లోపల చక్కెర అయితే మిక్సీ పట్టేసుకుందాము. ఏ కప్పుతోటి పేలలు తీసుకున్నానో ఆ కప్పుతోటి సగం వరకు చక్కెర అయితే తీసుకున్నాను. 3 ఇలాంచీలు ఒక మిక్సీ గిన్నెలకు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. అంటే మిక్సీ పట్టేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టేసుకొని జల్లించేసుకోవాలి ఒక గిన్నెలకి. చూడండి వేస్ట్ మనం ఇలాచీలు పొట్టు విధంగా ఇందులోకి వచ్చేస్తుంది. పాలన్నీ వేడి చేసి తీసుకున్నానండి, చల్లార్చుకున్నాను. ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువగా వేయకూడదు. చూడండి ఈ చక్కెర అనేది కరిగిపోతుంది మొత్తం. ఇప్పుడు ఇది ఇలానే ఉంచేసుకుందాం. వేయించి పెట్టేసుకున్న పేలలు గిట్టంగా మిక్సీ గిన్నెలకు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి వేసుకొని జల్లించేసుకుందాం. చూడండి మొత్తం ఇట్లా జల్లించేసుకుంటే కొంచెం ఏదైనా దుడ్డు ఏదైనా ఉంటే వచ్చేస్తుంది. తీసేసుకుందాం. మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుందండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే తీసుకుంటాను. నేనైతే టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకైతే పాలు అయితే సరిపోయినాయి. కొంచెం మీకు లూజ్ గిటంగా అయితే ఇంకొంచెం మిక్సీ పట్టేసుకొని వేసుకోవచ్చు. కొంచెం గట్టిగా పడితే ఇంకొన్ని పాలు వేసుకొని వేసుకోవచ్చండి. కొద్దిగంట చేతికి నెయ్యి రాసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని అది చాలా అంటే చాలా బాగుంటుంది స్వీట్ అయితే. పిల్లల గిట్టంగా అడుగుతుంటే అప్పుడప్పుడు ఇట్లా చేసి పెట్టొచ్చండి. ఎక్కువ పని గిట్టంగా లేకుండా 5 నుంచి 10 నిమిషాల వరకు స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం ప్లేట్ తీసుకోండి. ఇక్కడ మీ దగ్గర స్వీట్ డబ్బా ఉంటే పెట్టేసుకోవచ్చు.
ఇలా పెట్టేసుకొని మొత్తం ఇలా ఒత్తేసుకోవాలి. నీళ్ళకి వేసుకున్నాం ఇప్పుడు. ఇప్పుడు ఇలా మనకి ఏ సైజులో పీసెస్ కావాలో ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. అండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ స్వీట్ అయితే. నిజంగా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు విధంగా చాలా సింపుల్గా అయితే చేసి పెట్టవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది స్వీట్ అయితే. తినడానికి విధంగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి స్వీట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.